నేను మీ నాగిడి సాంబశివరావు, మీరు చూస్తుంది రావు టీవీ. నేడు మనకి ఎక్కువగా వినబడే పదం మార్వాడి గోబ్యాక్. మార్వాడి గోబ్యాక్ కావచ్చు, ఏ ఉద్యమం అయినా ఎప్పుడు మొదలవుతుందంటే సమాజంలో అసమానతలు, అన్యాయాలు మొదలైనప్పుడే ఒక ఉద్యమం ఒక్కరితో స్టార్ట్ అవుతుంది. అది లక్షలాది మందికి విస్తరిస్తుంది. ఒకసారి మనం మార్వాడి గోబ్యాక్ గురించి ఆలోచిస్తే, మార్వాడీలు గుజరాత్ నుండి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి వారి వ్యాపారాలను పెంచుకుంటూ వారి తెలివితేటలతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళామో ఆ ప్రాంతంలో అసమానతలు పెరగకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తే మిగతా వారందరూ స్వాగతిస్తారు. అలా కాకుండా వారికి నచ్చిన వాళ్ళని, వారికి సంబంధించిన వాళ్ళనే వ్యాపారాల్లో పెట్టుకుంటూ, అలాగే మనం ఎక్కడైతే జీవిస్తున్నామో ఆ ప్రాంతం వారిని తక్కువగా చూస్తున్నారనే భావన నేడు తెలంగాణ ప్రజలలో వచ్చింది. కాబట్టి తెలంగాణ నుండి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం మొదలయ్యి కనిపిస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, సమాజంలో అసమానతలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిందంటే సమస్యలు కొని తెచ్చుకోవడం కోసం చూడకూడదు. అలాగే మార్వాడి గోబ్యాక్ గురించి ఒకసారి ఆలోచిస్తే, ఇది భారతదేశం. ఈ భారతదేశంలో మనం ఏ రాష్ట్రానికైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా పని చేసుకోవచ్చు మన టాలెంట్ బట్టి. అలా కాకుండా కొంతమంది అంటున్నట్టు మార్వాడి గోబ్యాక్ అంటే ఇక్కడ వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు వేరే వాళ్ళని గోబ్యాక్ అంటే, అలాగే ఇంకో ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గోబ్యాక్ అంటే ఇంకా అక్కడ టాలెంట్ ఏముంటుంది, అభివృద్ధి ఏముంటుంది? సో ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనేది ఆలోచించాలి. కానీ ఇక గోబ్యాక్ అంటాం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అలాగే ఎవరైతే మార్వాడీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అసలు ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది, సమస్య ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ జరుగుతుంది, ఆ తప్పును మనం ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించాలి. కానీ ఎవరైతే గోబ్యాక్ అంటున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం, ఇటువంటి నేటి ప్రజాస్వామ్య పాలనలో చాలా దుర్మార్గం. ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించినప్పుడు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని సమస్యకి పరిష్కారం చూపడానికి చూడాలి. కానీ అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా అనే మదంతో ఇలా బెదిరించడం అనేది చాలా దుర్మార్గం. మార్వాడీలు గోబ్యాక్ అంటాం అనేది కాటు కాదు, అలాగే మార్వాడి గోబ్యాక్ అనే వాళ్ళని బెదిరించడం కూడా కాటు కాదు. దీనంతటికీ సమస్య చూపించాల్సింది ఎవరైనా ఉంటే ప్రభుత్వం, అధికారులు. మీరు ఎమ్మటే స్పందించి ఈ సమస్యకి ఎలా పరిష్కరించాలి, అటు మార్వాడీలని ఇటు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి సమస్య ఏంటి, పరిష్కారం ఎలా చూపించాలనేది చూపించి మీరు స్పందించి ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా వారి టాలెంట్ ని బట్టి పనిచేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలాగా, ఈ సమాజంలో అన్యాయాలు, అసమానతలు లేకుండా సమాజాన్ని నడిపించేలాగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అటు మార్వాడీలు, ఇటు గోబ్యాక్ ఉద్యమం చేసే ఉద్యమకారులు, ఇటు అధికారులు, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీద స్పందించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, సమాజం కోసం స్పందించే రావు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.